అందరికీ నమస్కారం. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియాలో నెంబర్ 1 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి ఐఐఎస్సి బెంగళూరు గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇది ఐఐటిఏ కాకుండా జేఈ అడ్వాన్స్ ర్యాంక్తో చేరదగ్గటువంటి గొప్ప కాలేజ్ ఇది. ముఖ్యంగా ఐఐఎస్సి బెంగళూరుకు సంబంధించి ఇది బెంగళూరు సిటీకి దగ్గరలోనే ఉంది. ఇది ముఖ్యంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా నెంబర్ 1లో ఉంది. ఇది ముఖ్యంగా ఐఐఎస్సి అన్నది రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా చెప్పుకోదగ్గటువంటి గొప్ప కాలేజు ఐఐఎస్సి బెంగళూరు అండి. మరి ఈ కోర్సు ఇక్కడ ఐఐఎస్సిలో మనము ముఖ్యంగా బెంగళూరుకు సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్కి సంబంధించి ఎందుకు మనం ఇక్కడ జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, ఈ ఐఐఎస్సి అన్నది జాతీయ మరియు అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో నెంబర్ 1 రీసెర్చ్ చేస్తున్నటువంటి ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంది అంటే ఇది ఐఐఎస్సి బెంగళూరు. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో 1909లో స్థాపించబడింది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఈ యొక్క ఐఐఎస్సి బెంగళూరుకు సంబంధించి ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తుంది అని అంటే, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్కి సంబంధించి 4 years కోర్సుని ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఎర్త్ సైన్స్లో మేజర్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అలాగే ఇంజనీరింగ్ ఎలక్టివ్స్లో మరియు ఎలక్టివ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇది ఆఫర్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క కోర్సెస్ ఏదైతే ఐఏఎస్సిలో ఆఫర్ చేసినటువంటి కోర్స్ అన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్గా ఉంటాయి. కాబట్టి ఇవి మనము దీన్ని ఒక ఇంజనీరింగ్లో ఎలక్టివ్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మేజర్ సబ్జెక్ట్కి అనుగుణంగా ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్ని కూడా తీసుకోవచ్చు. అయితే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే, దీనిలో జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి అడ్మిషన్ ఇందులో ఉంటుంది. అయితే జేఈ అడ్వాన్స్ రాసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది అంటే కాదు. ఇక్కడ కూడా మంచి ర్యాంకు వస్తే ఇక్కడ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంకు 2200 నుంచి 1200 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్ అయితే రావడం జరిగింది. అంటే అదర్ కేటగిరీ వాళ్ళకి నాకు తెలిసి 2000 ర్యాంకు, 2500 ర్యాంకు కూడా వస్తే వాళ్ళకి ఇక్కడ ఐఐఎస్సి బెంగళూరులో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి ఇంతేకాకుండా నీట్ అండ్ కేవీపీవై ద్వారా కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తారనేది కూడా ఉంది. ఒక జేఈ అడ్వాన్స్ ద్వారానే కాకుండా అండ్ నీట్ అండ్ కేవీపీవై ద్వారా కూడా ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ క్యాంపస్ లైఫ్ ఎలాగుంటుంది అని అనుకుంటే, ఇది ముఖ్యంగా ఐఐఎస్సి క్యాంపస్ అనేది 400 acres గ్రీన్ క్యాంపస్ అండి. పూర్తి గ్రీన్ క్యాంపస్ ఉన్నటువంటి ఐఏఎస్ బెంగళూరు ఇది 400 ఎకరాలు ఉంటుంది. తర్వాత హాస్టల్స్, ఒక్కో విద్యార్థికి ఒక ప్రత్యేక రూమ్ ఉంటుంది, వైఫై ఉంటుంది, మంచి మీల్స్, మంచి భోజనం ఉంటుంది, జిమ్ ఉంటుంది అండ్ ప్లే గ్రౌండ్స్ ఉంటుంది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ సైన్స్ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే టెక్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ రీసెర్చ్ అండ్ ఇంటర్న్షిప్ పరిశోధనకి ఇక్కడ మంచి అవకాశం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఐఐఎస్సి బెంగళూరు. ఇక్కడ యూజీ స్టూడెంట్లకు కూడా రీసెర్చ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇస్రో కానీ, డిఆర్డిఓలో కానీ, అలాగే ఐఏఎస్సి ల్యాబ్స్లో కానీ ఇంటర్న్షిప్ చేయడానికి కూడా ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ ప్రాజెక్టులు చేయొచ్చు. చాలా వరకు లాస్ట్ ఇయర్ నుంచి అంటారు, కానీ ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే ప్రాజెక్టులు చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ప్లేస్మెంట్స్కి సంబంధించి చూస్తే ఐఐఎస్సిలో బాగా రీసెర్చ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇక్కడ ఫోకస్ చేస్తారు. కానీ కొన్ని టాప్ కంపెనీలు అయితే మాత్రం ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఇస్తాయి. ముఖ్యంగా గూగుల్ వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అయితే ఇక్కడ వాళ్ళకి ఇస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఇస్రో నుంచి, డిఆర్డిఓ నుంచి కూడా ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రేపొద్దున ఎంఎస్ అండ్ పిహెచ్డి కూడా చేయడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కెరియర్ ఉన్నటువంటి కోర్స్ అండి ఇది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం కొన్ని లాభాలు, ప్రాఫిట్స్ అండ్ లాభాలు మనం కానీ చూసుకుంటే, ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ చూసుకుంటుంటే, ఇది ముఖ్యంగా నెంబర్ 1 సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషను. తర్వాత బాగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఇక్కడ అందుబాటులో ఉంటారు. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇంటర్నేషనల్లోకి వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కాలేజ్ ఐఐఎస్సి అండి.
అయితే ఇక్కడ ఫైనల్గా దీని గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఫ్యాషనేట్ సైన్స్ స్టూడెంట్, బాగా ఒక సైన్స్ మీద ఫ్యాషనేట్ ఉన్నటువంటి స్టూడెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఒక నోబెల్ లెవెల్ ల్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. ఇస్రో లాంటి సంస్థతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఐఏఎస్సి బెంగళూరు చాలా మంచి అవకాశం. మంచి జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇది ఒక ఆప్షన్గా ఎంచుకుంటారని నేను ఈ వీడియోలో మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా